అమెరికాలో ట్రంప్ శకం ఆరంభమైంది. ఎన్నో ఆశలు అంచనాల మధ్య 8 ఏళ్ల తర్వాత రిపబ్లికన్ల ప్రభుత్వం శ్వేతసౌధంలో కొలువుతీరింది. అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. అగ్రరాజ్యంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అధికార మార్పిడితో సంపూర్ణమైంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. That I will faithfully execute the office of President of the United States. And will, to the best of my ability, preserve, protect, and defend the Constitution of the United States. So help me God. Congratulations, Mr. President. వాషింగ్టన్లోని శ్వేతసౌధం వద్ద అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్ భవనం మెట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రమాణం చేయించారు. ట్రంప్ తన తల్లి బహూకరించిన బైబిల్పై 150 ఏళ్ల కిందట అబ్రహం లింకన్ ప్రమాణం చేసిన బైబిల్పై ప్రమాణం చేశారు. ఈ బైబిళ్లలో కేవలం 35 పదాలు మాత్రమే ఉంటాయి. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబ సభ్యులు సహా ఎంతో మంది ప్రముఖులు, వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. Thank you, God bless you, and God bless America. Thank you. God bless America. ట్రంప్ ప్రమాణ స్వీకారానికంటే ముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం కోసం శ్వేతసౌధానికి వచ్చిన ట్రంప్ దంపతులకు బరాక్ ఒబామా దంపతులు సాదర స్వాగతం పలికారు. డొనాల్డ్ను, మెలానియాను ఆత్మీయంగా పలకరించి ఎలా ఉన్నారని కుశల ప్రశ్నలు వేసి శ్వేతసౌధంలోకి తీసుకెళ్లారు. మెలానియా తనతో తీసుకొచ్చిన విలువైన బహుమతిని మిషెల్కు ఇచ్చారు. ట్రంప్ దంపతులను ఒబామా, మిషెల్ అధ్యక్ష భవనం లోపలకు తీసుకెళ్లి తేనీటి విందు ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు. ఆమె భర్త మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి దేశ ప్రతిష్ఠ పెంచేందుకే ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లినట్లు ఆమె ట్వీట్ చేశారు. ఈ దంపతులిద్దరూ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ దంపతులు, జిమ్మీ కార్టర్ దంపతుల పక్కనే కూర్చున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం శ్వేతసౌధ పరిసరాలు ఒక్కసారిగా మారిపోయాయి. కొత్త అధ్యక్షుడి ఆలోచనలకు అనుగుణంగా అన్నింటినీ మార్చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయంలో ఓ పాత్ర నిండా యాపిల్ ముక్కలు పెట్టేవాళ్లమని, రాత్రివేళలో ఆయనకు ఆల్మండ్స్ ఇచ్చేవాళ్లమని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఫాస్ట్ ఫుడ్ ప్రియుడని వివరించారు. ఆయన పొటాటో చిప్స్ ఎక్కువగా తింటారని తెలిపారు.